ఆంధ్రప్రదేశ్లో బోరుగడ్డ అనిల్ వ్యవహారం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అలాగే పలు హత్య ఆరోపణలపై ఆయన రాజమండ్రి జైల్లో ఖైదీగా ఉంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే అప్పటి నుంచి అసలు బోరుగడ్డ అనిల్ వ్యవహారం అయితే బయటికి రాలేదు. మరి ఆయన జైల్లో ఉన్నాడా బయట ఉన్నాడా అన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే తాజాగా ఆయన గురించి ఒక న్యూస్ అయితే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇటు హైకోర్టుకు కావచ్చు ఇటు పోలీసులకే ఆయన షాక్ ఇచ్చారు అంటున్నారు. మరి ఆయన ఎలాంటి షాక్ ఇచ్చారు, అసలు మరి హైకోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఆయన ఎలా చేయగలిగారు, దీనికి నుంచి ఆయనకి సపోర్ట్ ఏ విధంగా లభించింది, అసలు ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు చర్చిద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని మన వీక్షకులు. సార్, దుర్గా కుమార్ గారు మీరు చెప్పండి, అప్పుడు బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి ఒక వ్యక్తి ఆడవాళ్ళని లేకుండా, చిన్నపిల్లలని లేకుండా, లేకపోతే రాజకీయ నాయకులను లేకుండా ఇలా అనుచితంగా పోస్టులు పెట్టినందుకు, తిట్టినందుకు గాను ఆయన అరెస్ట్ అయిన నేపథ్యంలో తగిన గుణపాఠం ఈయనకు వచ్చింది అనుకుంటున్నారు. సో ఆయన జైల్లో ఉన్నారని ఇప్పటి వరకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు గురించి ఆయన ఒక కొత్త న్యూస్ అయితే వచ్చింది. ఆయన ఏంటో హైకోర్టుకి షాక్ ఇచ్చారని, పోలీసులకు షాక్ ఇచ్చారని అంటున్నారు. సో అసలు ఆయన ఏం చేశారు, మీరేం చెప్తారు? మీరు పరిచయ వాక్యాల్లో చెప్పినట్టు ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి గతంలో మనం పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ రాక్షసుల గురించి విన్నాము. బకాసురుడు, ఇడింబాసురుడు అని ఇలాంటి కొంతమంది రాక్షసులు ఉన్నారని. కానీ మనం ఇటీవల కాలంలో అంత సమానమైన స్థాయి కలిగినటువంటి గుణాలు కలిగిన వ్యక్తి ఎవరు కూడా కనపడరు. ఇతను బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఒక ప్రసార మాధ్యమాల ముందు వచ్చి పబ్లిక్లోనూ ఎవరి తలంటే వాడి తల తీసేస్తాను, ఎవరినంటే వాళ్ళని ఇంటికి వెళ్ళి రేప్ చేసి వస్తాను, పసిబిడ్డలను కూడా రేప్ చేస్తాను అని బహిరంగంగా మాట్లాడి ఒక రకమైన భయం కల్పించాడు సమాజంలో. అంటే ఇలాంటి వ్యక్తులు ఇంకా కూడా ఈ సమాజంలో కొనసాగుతున్నారు. అంటే ఇప్పుడు అంత నాగరిక ప్రభుత్వాలు వచ్చినాయి, ప్రజాస్వామ్యం వచ్చింది, అనేక రాజ్యాంగ వ్యవస్థలు వచ్చినాయి, ఇవి పనిచేస్తున్నాయి, ప్రజలకు రక్షణ ఉంది అని అనుకుంటున్నారు. కానీ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి 2019 నుంచి 24 వరకు అతను వ్యవహరించిన తీరు చూసిన తర్వాత ఇంకా రాక్షసుల సంతతి ఇంకా కొనసాగుతుంది అనేది ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం. నిజంగా అతను మాట్లాడిన మాటలు గుర్తొస్తే కూడా ఒక నాగరిక సమాజం గజగజలాడే పరిస్థితి వచ్చింది. అతను అరెస్ట్ చేసినప్పుడు మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో ఇప్పుడు కూడా అంత సంతోషం సమాజంలో వ్యక్తం కాల. అతని అరెస్ట్ ద్వారా అంత సమాజంలో సంతోషం వ్యక్తమైంది. ఇంకోటి ఏంటంటే అతని అరెస్ట్ ద్వారా 11 మంది కానిస్టేబుల్స్ సస్పెండ్ అయ్యారు. అతని వల్ల 100 గొడ్లు తిన్న రాబోందు ఒక గాలివానకు చచ్చిపోద్ది అన్నట్టు ఇప్పుడు ఆ 11 మంది కానిస్టేబుళ్ళ కుటుంబాలని రోడ్డును పడేసిన వ్యక్తి అతను ఏమనుకున్నాడంటే 2019 నుంచి 24 వరకు ఆడింది ఆట, పాడింది పాట. అతను మాట్లాడింది కూడా ఎక్కడ, గుంటూరులో ఉండి మాట్లాడాడు. ముఖ్యమంత్రి బంగ్లాకి ప్యాలెస్కి దగ్గరలోను, రాజధానికి పోలీస్ హెడ్ క్వార్టర్స్కి దగ్గరలో ఉండి అనేక పోలీస్ స్టేషన్లు ఉన్నాయి గుంటూరులో. అయినా కూడా ఎవ్వరు కూడా అతన్ని 41A నోటీస్ లాంటిది ఇచ్చి నువ్వు మాట్లాడింది వాస్తవమా కాదా అని కూడా పిలవలేదంటే ప్రజల్లో ఎంత భయం కల్పించాడంటే అతను నిజంగానే వ్యక్తుల తలలు తీస్తాడా, ఎవరో ఎల్లయ్య మల్లయ్య తలకా తీస్తానన్నది చంద్రబాబు నాయుడు గారి తల అరగంటలో తీసుకొస్తానన్నాడు. తర్వాత ప్రముఖమైన నాయకులు ప్రజా జీవితంలో పార్టీ అధ్యక్షులుగా ఉన్న మైనర్ పిల్లల్ని, భార్యల్ని వాళ్ళ ఇళ్ళకెళ్ళి నేను రేప్ చేసి వస్తానని చెప్పాడు. అయినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలా. ఆ అరెస్ట్ మాత్రం ఎందుకు ఫోకస్ అయిందంటే అప్పుడు అరెస్టు రిమాండ్కి అతన్ని విజయవాడ నుంచి రాజమండ్రి తీసుకెళ్తా ఉండగా ఏలూరులో అతన్ని ఒక బిర్యానీ హోటల్కి తీసుకెళ్ళాడు అతనే పోలీసుల్ని. అక్కడ బిర్యానీలు రకరకాల కాస్ట్లీ ఐటమ్స్తో డిన్నర్లు జరిగితే అది ప్రసార మాధ్యమాల్లో వచ్చినప్పుడు 7 పోలీసులు సస్పెండ్ అయ్యారు. అతను జైల్లో ఉన్నాడని అందరూ అనుకున్నారు మీరు అన్నట్టు. కానీ ఫిబ్రవరి 14న అతను బెయిల్ పొందిన సంగతి, మధ్యంతర బెయిల్ పొందిన సంగతి ఎవరికీ తెలియలేదు. అంటే కూటమి ప్రభుత్వం కూడా ఎంతో వ్యవస్థలను అన్నీ పటిష్టం చేశాము, పోలీస్ వ్యవస్థని చీమ చిటుక్కుమన్నా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకున్నారు. కానీ
ఇతను మధ్యంతర బెయిల్ పొంది బయటికి వెళ్ళిపోయిన సంగతి ఇంటెలిజెన్స్ ద్వారా అయినా తెలియాలి, జైలు అధికారుల ద్వారా అయినా తెలియాలి, లేకపోతే రాష్ట్ర పోలీసు విభాగం ద్వారా అయినా కూడా ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉంది, పబ్లిక్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత కఠినమైన నేరస్తుడు బయటికి వెళ్ళినప్పుడు ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన సందర్భం అది. మీరు అన్నట్టు ఎవరికీ తెలియలేదు. అది 28వ తారీఖున బెయిల్, మధ్యంతర బెయిల్ ముగిసిన టైంలో వెళ్ళి మళ్ళీ జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోమన్నారు. ఒక రాముడు మంచి బాలుడు అన్నట్టు వెళ్ళి లొంగిపోయాడు. కానీ మళ్ళీ మర్నాడే బెయిల్ పిటిషన్ పెట్టాడు మధ్యంతర బెయిల్ కోసం. ఏమని, నా తల్లికి బాగాలేదు, మళ్ళీ నాకు 14 రోజులు నా తల్లికి చికిత్స కోసం ఇవ్వమని. ఈ సంగతి ఎవరికి తెలీదు. నిన్న కూడా ప్రభుత్వానికి కూడా తెలియలేదు. ప్రభుత్వానికే కనుక తెలిసి ఉంటే మధ్యంతర బెయిల్ ఇచ్చిన దాన్ని వీళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు పోలీసులు. ఈయనకి మధ్యంతర బెయిల్ ఇవ్వటానికి వీల్లేదు, ఈయన కనుక ఇస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ ప్రజల పట్ల అనుచితంగా మాట్లాడతాడు, దాని మూలన ఉద్రిక్తతలు ఏర్పడతాయి. లేదు, ఇతను అన్నట్టు కొంతమంది తలలు తీయటానికి ఇతను సిద్ధంగా ఉన్నాడు, శాంతి భద్రతలు ఏర్పడతాయని పిటిషన్ కనుక పెడితే కోర్టుకి ఈ విషయాల్ని మధ్యంతర బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి గారి ముందు పెడితే మధ్యంతర బెయిల్ రద్దు కూడా చేసే అవకాశం ఆ న్యాయమూర్తికి ఉంటుంది. కానీ జరగల. ఆ 14 రోజులు హాయిగా ఎంజాయ్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు పెట్టింది ఏం పెట్టాడు, తన తల్లికి ఆరోగ్యం బాగోపటం వలన మద్రాస్ అపోలో హాస్పిటల్లో హృద్రోగ చికిత్స కోసం, తర్వాత ఒక లలిత మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ అని గుంటూరులో ఒక హాస్పిటల్కి చెందిన రాఘవ్ శర్మ గారు అనే ప్రముఖ కార్డియాలజిస్టు సర్టిఫికెట్ రాసినట్టు, ఏది ఈమెని చికిత్స కోసం మద్రాస్ పంపాలి అపోలోకని. అప్పుడు ఇది పెట్టి ఆయన మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ మధ్యంతర బెయిల్ పొందాడు. ఇప్పుడు న్యాయమూర్తులు ఎప్పుడైనా కూడా మానవతా దృక్పథంతో ఉంటారు. అతను అది ఎంత కఠినాత్ముడైనా తల్లి ఆరోగ్యం గురించి వచ్చాడు కాబట్టి అక్కడికి న్యాయమూర్తులకు అనుమానం వచ్చి ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఉంటారో ఆయన్ని అడిగారు, ఈ లేఖ మీద మీ అభిప్రాయం ఏంటి అని. అంటే మరి ఆ లేఖ చూసినప్పుడు లెటర్ ప్యాడ్ కరెక్ట్గానే ఉంది. పలానా హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హార్ట్కి సంబంధించిన మల్టీ స్పెషాలిటీ, తర్వాత డాక్టర్ గారు ఇచ్చిన మ్యాటర్ ఉంది, పలానా సాటికి రెఫర్ చేస్తున్నామని. ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, మళ్ళీ పెద్ద పోస్టు, రాఘవ్ శర్మ గారి సంతకం ఉంది. వెంటనే వీళ్ళు పోలీసులకి రెఫర్ చేస్తే పోలీసులు వెళ్ళి అసలు హాస్పిటల్లో ఈ లెటర్ చూపించగానే వాళ్ళు చెప్పగలరు కదా ఫేక్ లెటర్ అని, అసలు ఇలాంటి పేషెంట్కి మేము ట్రీట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు. అన్ని రోజులు మా దగ్గర లేదు, మేము సిఫారసు చేయలేదు మద్రాసు పంపడానికి. తర్వాత ఇది డాక్టర్ గారి సంతకం కాదని, డాక్టర్ గారిని వ్యక్తిగతంగా కలిసి కూడా వాంగ్మూలం తీసుకున్నారు, ఇది నా సంతకం కాదు, నేను ఇచ్చిన సర్టిఫికెట్ కాదు అని. అంటే అతను ఏమనుకున్నాడంటే, గతంలో నేను ఏదైనా కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేశాను, అసలు నన్ను ఎవడో పిలిచి అడిగినాడే లేడు, కాబట్టి ఇలాంటి దొంగ సర్టిఫికెట్ పెట్టి నేను మధ్యంతర బెయిల్ పొందితే మాత్రం అడిగేది ఎవరు, వ్యవస్థలు పనిచేయటం లేదని ఒక నమ్మకం ఏర్పడిపోయింది అతనికి. నేను అన్ని రకాల బెదిరింపులు, అంటే ఎవరు తల తీస్తానన్నా కూడా పోలీసులు నన్ను పిలవలేదు, అడగలేదు, కాబట్టి వ్యవస్థలు పనిచేయనప్పుడు ఈ న్యాయ వ్యవస్థ కూడా మస్కా కొట్టాలన్న దీంతో చేశాడు. అది గొప్ప విషయం కాదు. అంత కఠినమైన నేరస్తుడు బయటకు వచ్చినప్పుడు సమాజాన్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖకు ఉంది, ప్రభుత్వానికి కూడా ఉంది. ప్రభుత్వం దాన్ని నిరోధించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. గౌరవ న్యాయమూర్తి ముందు మళ్ళీ నిజాలు పెట్టి, ఇప్పుడు ఇది ఫేక్ లెటర్ అనేది తేలిపోయింది, ఫేక్ సర్టిఫికేట్ అని. దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఇది వేరేగా కేసు బుక్ చేస్తారు. ఇప్పుడు ఈ రాజ్యాంగ వ్యవస్థలని మస్కా కొట్టడానికి ఇలాంటి ఫోర్జరీ, ఈ నేరాలు భారత న్యాయ సంహిత ప్రకారం ఐ థింక్ 222 సెక్షన్ కింద కేసు బుక్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్తున్నారు. ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంత కఠినమైనటువంటి మనసు, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తికి ఈ ఇంత పెద్ద టర్మ్, అంటే మధ్యంతర బెయిల్ అంత టైం ఇవ్వటం వలన సమాజంలో వాళ్ళు ఎంత పెద్ద నేరాలు చేయటానికి కూడా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అంటే ఇక్కడ ఆయన రిలీజ్ విషయంలో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సార్. జైలు సూపరింటెండెంట్ కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా అలా ఎలా వదిలేస్తారు, అంటే గవర్నమెంట్ కూడా ఎంత నిర్లక్ష్యంగా ఉందా, సో అధికారులు ఏ విధంగా, అంటే అధికారుల మీద ప్రభుత్వానికి పట్టు లేకుండా పోయిందా అన్న విమర్శలు కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు బోర్గడ్డ అనిల్ అప్స్కాండ్ అయ్యారంటున్నారు, ఇప్పుడు అది ఆయన ఎలా మరి చేయగలరు? మరి ఒకవేళ ఇది నిజమైతే ఎవరెవరిపైన యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారు? ఇప్పుడు అతను అన్ని అక్రమ విధానాల ద్వారాను, అన్యాయమైనటువంటి విధానాల ద్వారా జీవించాలనుకునే ప్రయత్నం చేశాడు, ఇప్పుడు వరకు నెట్టుకొచ్చాడు. కాబట్టి
అదే మార్గంలో ఇవాళ ఎందులో పుట్టిన పురుగు అందులోనే చచ్చిపోద్దని చెప్తారమ్మా. అట్లాగే ఇప్పుడు అతను ఎటువంటి అక్రమ మార్గాల్లో ఎలా దలుచుకున్నాడు అనే దాని మీద వెళ్ళాడు. కానీ ఇక్కడ మనం కొన్ని సాంకేతిక అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. అతనికి 11వ తారీఖు వరకు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నమాట వాస్తవం. ఆ లోపల అతన్ని ఎవడు కూడా ఏం చేయటానికి లేదు. ఈవెన్ ఆ న్యాయస్థానం కూడా అరెస్ట్ వారెంట్ ఇప్పుడు ఇవ్వలేదు. ఎందుకంటే 11వ తారీఖు వరకు మధ్యంతర బెయిల్ అయితే అతనికి ఉంది. కాబట్టి 11వ తారీఖున అతను వచ్చి ఆ సాయంత్రం లోపల జైలు సూపరింటెండెంట్కి లొంగిపోతాడా లేడా అనేది పాయింట్ ఇక్కడ. తర్వాత ఇంకోటి ఏంటంటే గతంలో ఒకసారి ఇలాంటి బెయిలే తీసుకుని కూడా లొంగిపోయాడు. ఇప్పుడు అతను ఏం చెబుతాడంటే నాకు బెయిల్ పర్మిషన్ ఉంది కాబట్టి నేను నా వ్యక్తిగత తల్లి సేవలో ఉండానని చెప్పుకోవటానికి వాళ్ళ ఆస్కారం ఉంది. కానీ అంత ఇక్కడ ఇంకోటి సార్, అతను ఏదైతే మెడికల్ సర్టిఫికేట్ కోర్టుకు సమర్పించాడో ఆ సర్టిఫికేటే ఫేక్ అంటున్నప్పుడు ఆ కేసులో మళ్ళీ అది కేసే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, అది అవుతుంది. కానీ ఇంత కఠినమైన నేరస్తుడిని మీరు అన్నట్టు జైలు నుంచి రిలీజ్ చేస్తున్నప్పుడు వివిధ పోలీస్ ఏజెన్సీలకి అలర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ శాఖకి ఉంది అక్కడ. ఎందుకుందంటే అతను సమాజానికి ఉన్న ప్రమాదం కాబట్టే కదా అతను అరెస్ట్ చేశారు. అంత ప్రమాదకరమైన ఇప్పుడు సింహం ఒక ప్రాంతంలో తిరుగుతుంది, పులి అంటే ఆ చుట్టుపక్కల అంతటికి వార్నింగ్ ఇస్తారు, మీరు రైతులు జాగ్రత్తగా ఉండండి, రాత్రి బయటికి రావద్దు, ఒంటరిగా వెళ్ళొద్దు, పొలాల్లో ఉండొద్దు, ఇట్లా చెప్తూ ఉంటారు కదా. అట్లాగే అట్లాంటి నేరస్తుడు, కఠినమైన ఒక నేరస్తుడు రిలీజ్ అయినప్పుడు వివిధ శాఖలకి అలర్ట్ ఇవ్వాలి. మరీ ముఖ్యంగా గుంటూరు పోలీసులకి అలర్ట్ ఇవ్వాలి, బాబు బోరగడ్డ అనిల్ మళ్ళీ రిలీజ్ అయ్యాడు, మీ టౌన్లో మీరు అలర్ట్గా ఉండమని. అంటే ఒక నిఘా ఉంచుతారు అతని మీద. ఇతను వెళ్ళి ఎవరి తల నరుకుతాడో, ఎవరిని రేపులు చేస్తాడో, ఎటువంటి కఠినమైన నేరాలు చేస్తాడో అనే ఒక అలర్ట్. కానీ సైలెంట్గా తెచ్చుకున్నాడు. సైలెంట్గా వెళ్ళి సరెండర్ అయ్యేరాక కూడా పెద్ద ప్రచారం అయితే జరగలేదు. అది ఖచ్చితంగా అది ప్రభుత్వ వైఫల్యం అనండి, లేకపోతే ప్రభుత్వ శాఖల వైఫల్యం అనండి, లేకపోతే సామాజిక బాధ్యత పట్ల ఆయా శాఖల నిర్లక్ష్యం అనండి, ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు ఈ 11వ తారీఖున నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అయితే అతను సరెండర్ అవుతాడని అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ అతను చేసిన నేరం, ఈ ఫోర్జరీ నేరం తక్కువది కాదు. దీనికన్నా అతను ఎంతో కాలం పార్టీ తరపున, లేకపోతే అతను సుధాకర్ రెడ్డి ఉన్నాడు కదమ్మా అంటారు పైకి. కానీ ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ లాంటి న్యాయ నిపుణుల సలహా ఉంటుంది ఇతనికి ఖచ్చితంగా. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి బాధ్యత ఏంటంటే ఎటువంటి నేరం చేసిన వ్యక్తి అయినా సరే, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అయితే, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్తే వెళ్ళి వాలిపోతున్నాడు. మొన్న పోసాని కృష్ణమురళి కేసుకి ఒక 15 మంది లాయర్లని నల్లకోట్లు వేసుకుని వెళ్ళిపోయి కోర్టు మీద దాడి చేసినట్టుగా ఉంది. కానీ ఒక న్యాయవాదిగా వెళ్ళినట్టు లేదు. అంటే వీళ్ళ బృందాన్ని చూసి జడ్జి షేక్ అయిపోయి బెయిల్ ఇవ్వాలన్న బల ప్రదర్శన చేసినట్టుగా ఉంది. అంతే తప్ప ఆయన దగ్గర లీగల్ పాయింట్లు ఉండి కాదు. అట్లాగే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ విషయంలో కూడా అతను ఒక్కడే చేశాడు అనుకోవడానికి వీల్లేదు. మొన్న ఈ మధ్య అతని దగ్గరికి కూడా ఒక మాజీ ఎమ్మెల్యే వెళ్ళి సలహా ఇచ్చాడు పోసానికి. మొదటి నుంచి కూడా బోరుగడ్డ అనిల్ గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది, ఏదో మార్గం మధ్యలో బిర్యానీ తినిపించారని చెప్పి పోలీసులకు. సో ఇంత జరిగినా కూడా మరి పోలీస్ వ్యవస్థ కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాలి ఈ విషయంలో. 11 మంది సస్పెండ్ అయ్యారు అతని మూలాన. తర్వాత పక్క ఏర్పాటు చేయటం కోసం చేసిన ప్రయత్నంలో ఒక 4 వెళ్ళిపోయారు. అట్లాంటప్పుడు పోలీస్ శాఖ కూడా ఉండాలి. ఎందుకంటే వీడు గనక కదిలాడంటే ఎక్కడ ఎవరికి ఎసరు పెడతాడో తెలియని పరిస్థితి. సివిల్ సొసైటీకి వదిలేసేయండి, పౌరులకి, పోలీసులు కూడా 11 మంది కుటుంబాలు బలైపోయినాయి కదా. అట్లాంటప్పుడు ఈ వీడు రిలీజ్ అయ్యాడంటే ఇతర పోలీస్ స్టేషన్లకు కూడా అలర్ట్ కూడా ఇవ్వాలి, బాబు పలానాడు రిలీజ్ అయ్యి ఉన్నాడు, బయట ఎక్కడ ప్రమాదం పొంచి ఉందో మీరు అలర్ట్గా ఉండమని. 2 సార్లు అతను అంత పెద్ద డ్యూరేషన్, అంటే మధ్యంతర బెయిల్ అన్ని రోజులు తీసుకోవటం అంటే చిన్న విషయం ఏం కాదు. అందులోనూ అంత పెద్ద నేరస్తుడు. ఏదో చిన్న చిన్న నేరస్తులు, సౌమ్యుడు, వయసు అయిపోయిన వాళ్ళకి ఇవ్వటం పెద్ద విషయం కాదు. ఒక 80 ఏళ్ల ముసలాయన అనుకోండి సపోజు, మధ్యంతరం 10 రోజులు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా కాదు. ఇతను చాలా యాక్టివ్ క్రిమినల్ ఇతను. తర్వాత ఇంకోటి వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్ద లీడర్ని చెప్పుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డికి బంధువునని కూడా చెప్పుకుంటున్నాడు. అవన్నీ కూడా వీళ్ళు ఏ రోజు ఖండించాలి ఆ పార్టీ. తర్వాత ఇన్ని మాటలు మాట్లాడి ఇంత హెచ్చరికలు చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కడైనా సరే మీరు అతని మీద చర్యలు తీసుకుంటే మా పార్టీ ఏమీ పట్టించుకోదు, మీరు చర్యలు తీసుకోండి, మా పార్టీకి సంబంధం లేదని కూడా చెప్పలేదు. కాబట్టే అతను వైఎస్ఆర్సీపీ పార్టీ మౌనం అర్ధంగీకారం అన్నట్టు ఇన్ని ప్రచారం చేసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు అతన్ని ఏమీ ఖండించలా.
ఇవాళ ఈ ఇన్ని దొంగ సర్టిఫికెట్లు క్రియేట్ చేశాడంటే ఒక్క బోరగడ్డ అనిల్ వ్యక్తిగతంగా చేయగలుగుతాడని అయితే మనం అనుకోలేము. ఇప్పుడు గతంలో ఇట్లాంటి ఫోర్జరీ సర్టిఫికెట్ ఇచ్చి ఒక జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావతి గారు సస్పెండ్ రఘురామ్ కృష్ణరాజు విషయంలో ఇట్లాంటి వాడికి ఎవడు కూడా సర్టిఫికెట్లు ఇవ్వరు డాక్టర్స్. ఈ ఉదంతం చూసిన తర్వాత అందులో అది గవర్నమెంట్ డాక్టర్ కూడా కాదు, ఆయన ప్రైవేట్ డాక్టర్, ఆయనకు మంచి పేరుంది, అది వేరే మాట. కానీ ఇతను న్యాయ వ్యవస్థను ఎట్లా బురిడి కొట్టచ్చు, గతంలో కూడా నేను ఎన్ని నేరాలు చేసినా ఏ వ్యవస్థ నన్ను పట్టించుకోలేదు, నా జోలికి రాలేదు, ఆఫ్టర్ ఆల్ ఒక న్యాయ వ్యవస్థ ముందు ఒక కాగితం పడేస్తే వీళ్ళు మళ్ళీ వెరిఫై చేసుకుంటారా అనే, వెరిఫై చేయరు అనే నమ్మకమే. నేను ఇచ్చిన కాగితాన్ని వెరిఫికేషన్కి వెళ్ళరు అంటే బోరగడ్డ అనిలే ఒక ప్రభుత్వం అనుకున్నాడు అతను. నా మాటే శాసనం అని ఎవరో ఒక సినిమాలో ఒక ఆమె చెబుతారు కదమ్మా, అట్లా ఇతను అనుకున్నది ఏమంటే నేను ఇచ్చిన కాగితం మీద అనుమానం రాదు కాబట్టి నేను ఇట్లాంటి మధ్యంతర బెయిల్ తీసుకుంటా ఉండొచ్చు, లేకపోతే పెరోల్ కూడా తీసుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళు ఏదో ఒక కారణాలు ఈసారి నా తండ్రి పోయాడని పెట్టాడు అనుకోండి, అట్లాంటప్పుడు పెరోల్ కూడా ఇస్తారు, అంత్యక్రియలకు వెళ్ళరా ఈ 10 రోజులని. అట్లా ఉంటాయి. అంటే నేరస్తుల ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే ఈ రాజ్య పెరోల్ బెయిల్ అన్నా కాదు, మధ్య ఇంటీరియం బెయిల్, ఇది పెరోల్ వేరండి, అది కొంచెం లిమిటెడ్ పీరియడ్లో ఇస్తారు, చాలా గ్రేవ్ కన్సర్న్ ఉంటే ఇస్తారు. పెరోల్ అనేది గ్రేవ్ కన్సర్న్ అంటే ఇలాంటివి ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినప్పుడు అది కొన్ని రోజులు 3-4 డేస్ అట్లాంటివి. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మనకు పెద్ద మాట కాదు. కానీ ఇది ప్రభుత్వం వైఫల్యం కిందే మనం భావించాలమ్మా. అంత నిర్లక్ష్యంగా ఒక కఠినమైన నేరస్తుడు సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎవరు కూడా నోటీస్ చేయకుండా అతను అన్ని రోజుల పాటు ఈ సభ్య సమాజంలో తిరిగాడంటే, నాగరిక సమాజంలో ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యం కింద. ఇప్పటికైనా సరే ఇలాంటి నేరస్తులు అరెస్ట్ అయినప్పుడు ఇంటెలిజెన్స్ కానీ, ఇతర కౌంటర్ ఇంటెలిజెన్స్లు కానీ, లేకపోతే జైలు శాఖలు కానీ, ఇతర పోలీసు విభాగాలు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అది ఇదో గుణపాఠం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా